బాస్ 2లో గీతా మాధురి ఎలిమినేషన్ అవ్వదు. ఇది నమ్మలేని నిజం. ఎందుకో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 2 షోలో కంటెస్టెంట్గా రాణిస్తున్న గాయని గీతా మాధురి ఈ షో నుంచి ఎలిమినేట్ అవ్వదనే మాట వినిపిస్తుంటే మరోపక్క ఎలిమినేషన్ జోన్లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఈ విధంగా వచ్చే వార్తలు చూపిస్తున్న వీడియోలు కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఆడుతున్న నాటకమని వినిపించే కామెంట్స్, బయటకు వచ్చిన పార్టిసిపెంట్స్ చెప్పే మాటలను బట్టి చూస్తే ఇవి నిజమేనని అనిపిస్తోంది. ఇప్పుడు షోలో గీతా మాధురిపై వస్తున్న కామెంట్స్, తేజస్వి, భానుశ్రీ వంటి మిగతా వాళ్ళు ఆమెపై చేస్తున్న ఆరోపణలు ఆర్డర్లో భాగమేనా అంటే అవుననే కామెంట్స్ వస్తున్నాయి. అసలు గీతా మాధురి ఎలిమినేషన్ ఎప్పటికీ ఉండదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియోలని అంటున్నారు. తనీష్, తేజస్వి వంటి తారలు బిగ్ బాస్ షోలో ఉన్నప్పటికీ షో ఆరంభంలో గీతా మాధురి పేరు ఎక్కువ హైప్ అయింది. ఇంత హైప్ అవ్వడానికి కారణం గీతా రెమ్యునరేషన్ అని అంటున్నారు. ఈ షోకు ఆమె 15 నుంచి 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందనే టాక్. అయితే మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు మూవీ కోసం తీసుకునే సొమ్ముకి కొంత జోడించి ఇస్తారట. అయితే గీతా మాధురికి అలా కాదని, హౌస్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆమెకు ఎక్కువని టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే అమెరికాలో ఆమె పాల్గొనాల్సిన 3-4 షోలకు డుమ్మా కొట్టిందట. అందుకోసమే గీత ఈ రేంజ్లో పారితోషికం డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. కథ ఇలా ఉంటే ఇక ఆమె హౌస్లో ఎలిమినేషన్ క్వశ్చన్ ఎలా వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే కాకుండా షోలో ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే బిగ్ బాస్ తీసుకునే చర్యలు కఠినంగానే ఉంటాయి. అయితే గీతా మాధురి విషయంలో తరచూ వార్న్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆమెను జైలుకు పంపినా ఎక్కువ సమయం అందులో ఉంచలేదు. పైగా అది పెద్ద శిక్ష కూడా కాదు. అలాగే టాస్క్ల విషయంలో ఆమెకు సర్ప్రైజ్ చేసే ఛాన్స్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఆ విధంగా బిగ్ బాస్ హౌస్లో కాపాడబడుతూ వస్తున్నందున, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నందున ఆమె ఎలిమినేషన్ కాకుండా చూసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.